తమిళనాడులో మత్స్యకారులకి పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. అణు విద్యుత్ కేంద్రం నిలిపివేయాలని మత్స్యకారులు పోరాటం చేశారు. తమిళనాడు కూడంకులం అణు విద్యుత్ కేంద్రం నిలిపివేతపై మత్స్యకారుల ఉద్యమం ఉధృతంగా మారింది. అణు విద్యుత్ కేంద్రంలోని మొదటి రియాక్టర్లో ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా 2 రోజులుగా కూడంకులంలో ఆందోళన చేస్తున్నారు. సోమవారం అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమ కన్వీనర్ ఉదయ్ కుమార్ నేతృత్వంలో ఆందోళనకారులు ఇడిందకరై సముద్ర తీరం మీదుగా అణు విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించడానికి ర్యాలీగా తరలి వెళ్లారు. అణు విద్యుత్ కేంద్రానికి 500 మీటర్ల ముందుగానే పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని చర్చలు జరిపారు. చర్చలు విఫలమవడంతో పోలీసులు, అదనపు భద్రత కోసం వచ్చిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆందోళనకారులని చుట్టుముట్టారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు 2000 మందికి పైగా ఉన్న ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, కర్రలు విసరడంతో పోలీసు అధికారి కదిరవన్ తీవ్ర గాయాలు పాలవడంతో సహనం కోల్పోయిన పోలీసులు బాష్పవాయువుని మరియు లాఠీచార్జీ చేశారు. 150కి పైగా బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఆందోళనకారులు చెదిరిపోయి తలో దిక్కుకు పరిగెడుతూ సముద్రంలోకి పరిగెట్టారు. సముద్రంలోకి దిగిన మహిళలు అలల తాకిడికి కొట్టుకుపోగా పోలీసులు పడవలలో వెళ్లి వారిని రక్షించారు. ఆందోళనకారుల దాడిలో 15 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 44 ఏళ్ల మత్స్యకారుడు మృతి చెందాడు. పోలీసుల చర్యను ఖండిస్తూ 48 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అణు విద్యుత్ వ్యతిరేక పోరాట వేదిక ప్రకటించింది. TV 11 న్యూస్, హైదరాబాద్.